ఈ క్లాస్ పేరు నాట్స్ లేదా ముడులు వేయడం. సాధారణంగా జనం ఇటు రెండు చేతులు పెట్టి ఇలా ముడులు వేస్తూ ఉంటారు. ఇట్లాంటి పద్ధతిలో మెడికల్ ఫీల్డ్లో ఉన్న లేయరు ప్రత్యేకమైన పద్ధతులు వేయడం ద్వారా వేగం అనేది వస్తుంది. స్పీడ్ రావడం వల్ల ఒక గంట జరిగే ఆపరేషన్లో 5-10 నిమిషాలు మిగులుతుంది. ఒక్కోసారి క్రిటికల్ ఆపరేషన్ అయితే ఈ మిగిలే 5-10 నిమిషాలే పేషెంట్ యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది. అందువలన వైద్యంలో ఖచ్చితంగా వైద్య విద్యార్థులకి లేదా సర్జికల్ డిసిప్లిన్స్లోకి వెళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నాట్స్ వేయటం నేర్పించాలి. స్పీడ్గా వేయటం అంటే ఇలా వేస్తారు, స్పీడ్గా అంటే మామూలుగా అయితే ఇలా చేతులంతా తిప్పేస్తారు కదా, అలా కాకుండా నాట్ పూర్తయింది. ఇది స్పీడ్ వల్ల ఈ అడ్వాంటేజ్ వస్తుంది. లావు థ్రెడ్ మీద డెమాన్స్ట్రేషన్ ఎందుకు ఇస్తున్నామంటే ప్రతిసారి నాట్ పూర్తయిన తర్వాత ఆ నాట్ స్ట్రక్చర్ ఏముందో చూడడం కోసం ఆ విధంగా మనం చేస్తాం. 2 రకాల నాట్స్ కామన్గా ఉంటాయి. దీని పేరు రీఫ్ నాట్. రీఫ్ నాట్ లేదా స్క్వేర్ నాట్ అంటారు దీన్ని. తెలుగులో బ్రహ్మముడి అంటారు. ఇది లూపుకి 2 కొసలు ఒక పక్కే వస్తాయి. ఇటు కూడా అంతే. దీని పక్కనే గ్రానీ నాట్ అని ఇంకో దాన్ని చూపిస్తున్నా. ఈ నాట్ చూడండి, ఇది లూపు, ఈ కొస అటు ఈ కొస ఇటు ఉంది. ఇక్కడ కూడా 2 కొసలు వేరువేరుగా ఉన్నాయి. 2 పక్కన పెట్టి చూస్తే ఆ డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది. దీన్ని రీఫ్ నాట్ అంటారు, దీన్ని గ్రానీ నాట్ అంటారు. రీఫ్ నాట్ లేదా స్క్వేర్ నాట్ని తెలుగులో బ్రహ్మముడి అంటారు. గ్రానీ నాట్ని తెలుగులో పీఠముడి అంటారు. ఈ నాటు సర్జరీలో వాడకూడదు. అందువలన నాట్స్ నేర్చుకునేటప్పుడు ప్రతిసారి రీఫ్ నాటే వస్తుంది అనే అష్యూరెన్స్ కోసం లావు థ్రెడ్ మీద నేర్పిస్తాం. ఇది నేర్చుకునేటప్పుడు పిల్లలకి స్కిల్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మామూలుగా శ్రీ చైతన్య నారాయణ నుంచి వచ్చిన పిల్లలు చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ సూపర్ అని అనుకుంటూ ఉంటారు. అక్కడ 1-2 నెలల పాటు పోయి జైలు లాంటి వాతావరణంలోంచి ఉండి బయటకు వచ్చినాక స్వేచ్ఛ దొరికిందని పెద్దగా ఇంట్రెస్ట్ సూపర్ అంటారు. నిజమే, ఒక మేర కరెక్టే కావచ్చు. ఎంబీబీఎస్ కూడా ఏ స్కిల్స్ నేర్పరు కాబట్టి పాస్ అయితే చాలు, పీజీ పరీక్ష రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుందని భావించే వాతావరణం అవుతున్నది. కానీ 40 ఏళ్ళ నుంచి నా అనుభవం ఏంటంటే నాట్స్ నేర్పించేటప్పుడు అందరు పిల్లలు అబ్జార్బింగ్గా నేర్చుకుంటారు. భోజనానికి టైం అయిందన్నా కూడా కదలకుండా ఇది నేర్చుకున్నాక వస్తామని అనడం నేను అన్ని కాలేజీల్లో చూసా. కాబట్టి పిల్లలకి నేర్పించటం అనే ప్రక్రియని సరిగా చేయని అధ్యాపకులది తప్పు అవుతుంది, కానీ విద్యార్థులది తప్పు అవుతుందని అనుకోను. ఇప్పుడు ఈ నాట్స్ వేయడంలో బేసిక్ ప్రిన్సిపల్స్, దీన్ని ఫల్క్రమ్ అంటారు. ఆధారం చుట్టేస్తాం. స్కిన్కు కుట్టినప్పుడు స్కిన్ ఫల్క్రమ్ అవుతుంది. స్కిన్ లోపల టిష్యూస్ కుట్టినప్పుడు టిష్యూ ఫల్క్రమ్ అవుతుంది. ఇక్కడ దీన్ని లూప్ అంటారు, దీన్ని లేదా త్రో అంటారు. ఇక్కడ ఈ చేయి దూరం ఉంది, ఎడమ చేయి దూరం ఉంది, కుడి చేయి దగ్గర ఉంది. ఆపరేటింగ్ ఫింగర్స్ ఎల్లప్పుడూ లూప్ లోపలే ఉండాలి. 3 ప్రిన్సిపల్స్ వాడతాం మనం నాట్స్ చేసేటప్పుడు. లూప్ లోపల ఆపరేటింగ్ ఫింగర్స్ ఉండాలి. అయిపోయింది ఒకటి. మళ్ళీ ఆపరేటింగ్ ఫింగర్స్ లూప్ లోపలే ఉన్నాయి. 2 త్రోస్ పూర్తయినాయి. రీఫ్ నాట్ వచ్చింది. కాబట్టి ఆపరేటింగ్ ఫింగర్స్ త్రో లేదా లూప్ లోపల ఉండాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ అది. రెండో ప్రిన్సిపల్ ఆపోజిట్ డైరెక్షన్స్లో లాగాలి. ఇది అపోజిట్ డైరెక్షన్స్లో లాగడం అంటే. మూడో ప్రిన్సిపల్
మినిమం 2 త్రోస్ లేకుండా, ఒక త్రో పూర్తయింది, దీంతో నాట్ పూర్తి కాదు. మినిమం 2 లేకుండా నాట్ పూర్తి కాదు. ఎన్ని రకాలుగా నాట్స్ వేయడం నేర్పించినా కూడా ఈ 3 ప్రిన్సిపల్స్ మారవు. లోపల ఆపరేటింగ్ ఫింగర్స్ ఉండాలి, మినిమం 2 త్రోస్ వేయకుండా నాట్ పూర్తి కాదు, ఆపోజిట్ డైరెక్షన్స్లో టైటన్ చేయాలి. ఇక్కడ ఈ చేతిని హోల్డింగ్ హ్యాండ్ అంటాం, దీన్ని ఆపరేటింగ్ హ్యాండ్ అంటాం. హోల్డింగ్ హ్యాండ్ పాల్గొనదు నాట్ చేయడంలో, ఆపరేటింగ్ హ్యాండ్ పాల్గొంటుంది. ఇందులో కూడా ఇండెక్స్ అండ్ థంబ్తో పట్టుకున్నాం. ఈ 3 ఫింగర్స్ ఆపరేటింగ్ ఫింగర్స్గా ఉంటాయి. సర్జన్స్కి, డ్యాన్సర్స్కి ఫింగర్స్ ఎట్లా పెడితే అట్లా వంగాల, ముందు అది ప్రాక్టీస్ చేయాలి. ఒకేలే వంగాలంటే ఒకేలే వంగాల. ఈ ఏలు ఒక్కటే వంగాలంటే రింగ్ ఫింగర్ అది ఒక్కటే వంగాల. మిడిల్ ఫింగర్ వంగాలంటే మిడిల్ ఫింగర్ ఒక్కటే వంగాల. ఇండెక్స్ అంటే ఇది ఒక్కటే వంగాల. ఇండెక్స్ వంగటం అలవాటు చాలామందికి, ఇది ఒక్కటే విడిగా వంగడం అంటే అలవాటు ఉండదు. రింగ్ ఫింగర్ అంటే అలవాటు ఉండదు, చిటికినేలు అంటే అలవాటు ఉండదు. ఒక ఫింగర్ మడత పెడితే రెండోది కూడా వచ్చేస్తుంది. చూసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేసి ఫింగర్స్కి ఆ మూమెంట్స్ అలవాటు అయ్యేదాకా అందులో ఎక్స్పర్టీజ్ రాదు. ఇప్పుడు ఈ చెయ్యి ఆపరేటింగ్ చేయంటున్నా, ఫల్కరం టిప్స్ ఆఫ్ ది ఇండెక్స్ అండ్ థంబ్తో పట్టుకున్న ఈ ఏళ్ళు పూర్తిగా బయటకున్నాయి. ఫస్ట్ ఒక మెథడ్ నేను చూపిస్తా, తర్వాత అన్ని మెథడ్స్ ఈ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటాయి. లోపల పెట్టా, దీని మీదకి ఇలా వేసా. ఇప్పుడు ఈ ఫింగర్ మడతేసి ఇట్లా పట్టుకోవాలా, పట్టుకొని బయటికి లాగినాక మళ్ళా ఈ 2 ఏళ్ళ మధ్యకి వెళ్ళిపోయింది, అపోజిట్ డైరెక్షన్స్ లాగే. ఈ 2 ఏళ్ళ మధ్యకి మళ్ళీ థ్రెడ్ వెళ్ళిపోయింది. ఈ చేయి పాల్గొనదు. మళ్ళీ ఫింగర్స్ లోన్ పెట్టా, ఇలా మడతేసా, ఇలా పట్టుకున్నా, ఇలా లాగా రీఫ్ నాట్ వచ్చింది. మరొకసారి చేసి చూపిస్తా. ఎడమ చేయి ఆపరేటింగ్ హ్యాండ్, ఈ 3 ఫింగర్స్ ఆపరేటింగ్ ఫింగర్స్. ఎడమ చేతులు ఈ 2 హోల్డింగ్ ఫింగర్స్. కొసు ఉండాలా, ఇట్లా పట్టుకుంటే రాదు, ఇలానే పట్టుకోవాలా. లోపల ఫింగర్స్ పెట్టాలా. ఇలా ఎలపల పెట్టామనుకో ఇట్లా లాగాల్సి వస్తాయి, అసౌకర్యం. మళ్ళీ ఎలపలు పెట్టామనుకో ఈ చేయి రాదిగా, అక్కడ ఇరక్కపోయి ఉంటుంది. అందువలన లోపలే ఫింగర్స్ ఉండాలనే ప్రిన్సిపల్ పాటించాల. ఇక్కడ వేసుకోవాలి, ఇక్కడ వేసుకుంటే రాదు, ఇక్కడ వేసుకోవాలా. ఈ ఏలు మడతేసాం, దీన్ని పట్టుకున్నాక ఇది వదిలేసాం. బయటికి లాక్కున్న తర్వాత మళ్ళీ ఈ 2 ఏళ్ళ మధ్యకి వెళ్ళిపోయింది. మళ్ళా ఇలా తీసుకొని రీఫ్ నాట్ పూర్తి చేసాం. ఒకసారి మనకి ఇది వచ్చిన తర్వాత స్పీడ్ వస్తుంది. అయిపోయింది. మొట్టమొదట ఈ స్టెప్పు నెమ్మదిగా ఓపికగా నేర్చుకుంటే మిగతా అన్నీ సులభంగా వస్తాయి. ఇప్పుడు 1 ఫింగర్ బ్లాక్ అంటాం. ఎందుకంటామంటే ఫోర్సెప్స్ ఉంటుంది అనుకోండి, ఇది కింద పెట్టడం మళ్ళీ పైన పట్టుకోవడం, కింద పెట్టడం పైన పట్టుకోవడం, దానివల్ల టైం వేస్ట్ అవుతుందని ఈ ఇన్స్ట్రుమెంట్ చేతిలో పెట్టుకున్నాం. దిస్ కాల్డ్ 1 ఫింగర్ బ్లాక్. ఈ 2 ఏళ్ళు వేసి ఇలా పట్టుకొని లాక్కున్నాం. దీన్నే స్లోగా చూపిస్తాను నేను. ఈ ఫింగర్ పనిచేయదు, మొత్తం 4 ఏళ్ళతోనే పని చేస్తాను. అందులో 2 ఏళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిపోయినాయి. ఆపరేటింగ్ ఫింగర్స్ 2 ఉన్నాయి. ఇలా అన్నాళ్ళు మట్టేసి ఇలా పట్టుకున్నా, మళ్ళీ ఈ 2 ఏళ్ళు లోపల ఉన్నాయి. రీఫ్ నాట్ వచ్చింది. దీన్ని 1 ఫింగర్ బ్లాక్ మెథడ్ అంటారు. తర్వాత 2 ఫింగర్ బ్లాక్, 2 ఏళ్ళు బ్లాక్ చేశా, 2 ఏళ్ళతో పట్టుకున్నా. ఇప్పుడు ఈ మిడిల్ ఫింగర్తో నాట్ రాదు. రిలీజ్ ద ఇండెక్స్ అంటారు దీన్ని. ఇండెక్స్ ఫింగర్ రిలీజ్ చేయటం. దాని మీదకి ఇలా వేసా, ఇలా మడతేసి బయటికి లాక్కున్నా.
సెకండ్ స్టెప్ మిడిల్ ఫింగర్ మీదనే వస్తుంది, రీఫ్ నాట్. ఫస్ట్ స్టెప్ ఇండెక్స్ మీద తీసుకున్నాం, సెకండ్ స్టెప్ మిడిల్ ఫింగర్ మీద. స్లోగా చూపిస్తా. ఇలా పట్టుకొని బయలుదేరా, ఇండెక్స్ రిలీజ్ చేశా, దాని మీదకి ఇలా వేసా, ఇట్లా వంచి ఇలా బయటికి తీసుకున్నా, పూర్తి అయింది. ఈసారి మిడిల్ ఫింగర్ మీద పెట్టి ఇలా తీసుకున్నా. ఇప్పుడు 3 ఫింగర్లు బ్లాక్ చేశా. ఇదివరకే టిప్స్తో పట్టుకున్నా. ఈ మెథడ్లో ఈ ఫెలాంగ్స్ ఫ్రీగా ఉండాలి. దాని మీదకి ఇలా వేసి ఈ ఏళ్ళతో రొటేట్ చేయాలి. సీ అగైన్ ఐఎమ్ రొటేటింగ్ లైక్ దిస్. చేసినాక బయటికి తీసుకున్నా. ఈసారి ఇలా మడత వేసుకున్నా. ఈ మడత మొత్తాన్ని రొటేట్ చేసి అవతలకి లాగా. దిస్ ఈజ్ రీఫ్ నాట్. ఇలా పెట్టి రొటేట్ చేసి బయటికి లాక్కున్నా. ఇలా మడత వస్తుంది. టోటల్ థ్రెడ్ని రొటేట్ చేసి తీసుకున్నా. దిస్ ఇస్ రీఫ్ నాట్. ఇన్స్ట్రుమెంట్ తీయాలి. ఇలా అనుకోండి, లూపు లోపల ఇన్స్ట్రుమెంట్ పెట్టా, ఇలా పట్టుకున్నా. ఫస్ట్ స్టెప్ పూర్తయింది. మళ్ళా లూప్ లోపల పెట్టే ఇన్స్ట్రుమెంటు, అండ్ దిస్ ఇస్ రీఫ్ నాట్. ఓకే. ఇప్పుడు సర్జన్స్ నాట్ వేయడం. 1 టైం 2 టైమ్స్ తిప్పా, పట్టుకున్నా. దిస్ ఈజ్ సర్జన్స్ నాట్. నాట్ టైట్ కావడానికి ఈ మెథడ్ వాడతాం. రెండో స్టెప్పు మామూలు, ఇదివరకు వేసినట్టే వేస్తాం. ఒక ఫింగర్ బ్లాక్ చేసి సర్జన్స్ నాట్. 1 2 పట్టుకున్నాం, అలాగే. సెకండ్ స్టెప్ మామూలుగానే వేయాలి. సీ ఇన్ ద స్లో మోషన్. 1 2 ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. 1 ఫింగర్ బ్లాక్. 1 2 సర్జన్స్ నాట్. 2 రకాల సర్జన్స్ నాట్ చూపించా. ఇన్స్ట్రుమెంట్ తీసేటప్పుడు లోపల పెట్టా, ఒక్కసారి 2 సార్లు తిప్పా, సర్జన్స్ నాట్. రెండో స్టెప్పు అయిపోయింది. రెండు చేతులతో కలిపి సర్జన్స్ నాట్ వేయాలంటే ఈ చేతిలో ఇండెక్స్ ఫింగర్, ఈ చేతిలో మిడిల్ ఫింగర్, రెండు దగ్గరగా జరుపుకున్నాం. అదటు ఇది ఇటు జరిపాం. దీన్ని ఇక్కడ హుక్ చేసాం, దీన్ని ఇక్కడ హుక్ చేసాం. రెండు ఒకేసారి బయటికి లాగితే సర్జన్స్ నాట్ అవుతుంది. రెండో స్టెప్ మామూలు. ఇప్పుడు అన్నీ ఒక్కసారి చూపిస్తాం. మరలా త్రీ ఫింగర్ మెథడ్. ఫింగర్ బ్లాక్, two finger block, release the index, if not,
3-finger block, rotation, again rotation, three fingers the surgeon's knot, finger block this surgeon's knot, ఇన్స్ట్రుమెంట్తో మామూలు నాట్, రిఫ్ నాట్, ఇన్స్ట్రుమెంట్తో సర్జన్స్ నాట్ 2 times, ఓకే. 2 చేతులతో కిస్సర్ సర్జన్స్ నాట్ వేయడం. ఇక్కడ ఇండెక్స్, ఇక్కడ మిడిల్ ఫింగర్ 2 లూప్ లోపల పెట్టాం. ఇక్కడ ఉన్నవి అటు జరుపుకున్నా, దీంతో ఇక్కడ హుక్ చేశాను. ఒకేసారి బయటికి లాగా సర్జన్స్ నాట్. ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ పట్టుకొని ఇలా పెట్టి ఇట్లా జరిపి ఇలా పంపించి దీన్ని తీసుకుంటాం. ఓకే, ఏలు ఇట్లా పెట్టి ఇటు జరుపుకొని ఇటు నెట్టేస్తే రీఫ్ నాట్ వస్తుంది. సేగా ఇది 10th మెథడ్. చేత్తో పట్టుకున్నా, ఇలా పెట్టా, ఇలా అని పట్టినలతో తీసుకున్నా. సేగా ఇలా పెట్టి ఇటు జరుపుకొని ఇట్లా పెట్టి బొట్టెలతో తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ బొట్టెలు ఇట్లా పెట్టా, ఇలా జరుపుకున్నా, ఇలా పట్టుకున్నాక దీని అవతలకి నెట్టి నాట్ పూర్తి చేసాం. ఇన్ని రకాల మెథడ్స్ ఇతరులకు నేర్పాలంటే మనం నేర్చుకొని ఉండాలా. కానీ మనమే ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు ఫస్ట్ లూప్కి ఒక మెథడు, సెకండ్ లూప్కి ఒక మెథడు కన్ఫర్మ్ అయ్యి దాన్నే ప్రాక్టీస్ చేయాలా. ఎన్నిసార్లు వేసినా రీఫ్ నాటే రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అందువలన చాలా సీనియర్ సర్జన్స్ కూడా వాళ్ళు నేర్చుకునే టైంలో ఈ మెథడ్ నేర్పించకపోతే గ్రానీ నాట్ చేస్తూ ఉంటారు. గ్రానీ నాట్ కూడా టైట్ అవుతుంది. ఎప్పుడంటే 2 లూప్స్తో రీఫ్ నాట్ టైట్ అయితే గ్రానీ నాట్ 4 లూప్స్తో టైట్ అవుతుంది. టైం అక్కడ 4-5 నిమిషాలు పోగొట్టుకుంటారు. అది కరెక్ట్ మెథడ్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి స్టాండర్డ్ మెథడ్ ఇప్పుడు నేర్పించినట్టే చేయక్కర్లా. ఇప్పుడు ఇలా ఉంది, నేనైతే ఇలా వేస్తా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఇలా వేస్తా. అంటే ఫస్ట్ స్టెప్లో 2-finger బ్లాక్ వేస్తా, 2-finger బ్లాక్ ఇండెక్స్ మీద వేస్తా. సెకండ్ స్టెప్ ఇలా వేస్తా, లేకపోతే ఇలా వేస్తా, లేకపోతే ఇలా వేస్తా. రకరకాలుగా వేయచ్చు. లావ్ థ్రెడ్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత సన్ థ్రెడ్ మీద ప్రాక్టీస్ చేయాలి. ప్రతిసారి రీఫ్ నాట్ వస్తుంది అని నమ్మకం కలిగినాక. బ్రహ్మముడి అనే పేరు ఎందుకు వచ్చిందంటే బ్రహ్మ వేశాడు ఈ ముడిని అర్థం. మంగళసూత్రం కట్టేటప్పుడు ఈ బ్రహ్మముళ్ళే వేయాలి, రీఫ్ నాట్ వేయాలి, టైట్గా ఉండాలని ఉద్దేశం. 3 ముళ్ళ బంధం అంటారు. 2 కాకుండా 3వసారి కూడా వేస్తే ఈ బంధం చెదిరిపోకుండా అలానే ఉంటుందని ఒక నమ్మకంలోంచి ఆ పేరు వచ్చింది. అలానే రీఫ్ నాటే వేస్తారా పెళ్లి టైంలో భర్త నాయన భార్యకి మనకు తెలియదు, కానీ దాని ఉద్దేశం అయితే అది. తర్వాత లావ్ థ్రెడ్ ప్రాక్టీస్ కోసం వాడతాం, సన్న థ్రెడ్ యాక్చువల్గా ఫీల్డ్లో వాడతాం. ఇంత లావ్ థ్రెడ్తో దున్నపోతులు కూడా సర్జరీ చేయరు. ఇది ప్రాక్టీస్ కోసం మాత్రమే. సన్న థ్రెడ్ ఖరీదు తక్కువైంది కానీ అయితే, దారం కానీ నైలాన్ లాంటిది అయితే ఇలా అన్ని ఫింగర్స్ వాడి ఇలా వేసేసుకోవచ్చు ఇట్లా. కానీ సుచర మెటీరియల్ ఖరీదైంది ఉండి కొద్ది మొక్కు ఉంటే అప్పుడు ఇన్స్ట్రుమెంట్ వాడతాం. కొద్ది మొక్కు ఉన్నా కూడా ఇన్స్ట్రుమెంట్, ఇంత తక్కువ ఉన్నా కూడా వాడేయగలం ఇన్స్ట్రుమెంట్. కాబట్టి ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ వాడితే హ్యాండ్ ఎక్కడ వాడుతున్న దానికి క్లారిటీ. ఒకసారి అన్ని స్టెప్స్ చూపిస్తా.
1 2 సింగిల్ ఫింగర్ బ్లాక్ 1 2 2 ఫింగర్ బ్లాక్ ఇండెక్స్ మీద 1 మిడిల్ ఫింగర్ మీద 2 3 finger block rotation, again rotation. Surgeon's knot, first step, second step. One finger block to surgeon's knot, first step, second step. ఇన్స్ట్రుమెంట్తో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, రీఫ్ నాట్. ఇన్స్ట్రుమెంట్తో సర్జన్స్ నాట్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. రెండు చేతులతో సర్జన్స్ నాట్, ఇక్కడ ఇండెక్స్, ఇక్కడ మిడిల్ ఫింగర్ దగ్గరగా జరిపి ఇలా ఒకేసారి రెండు హుక్ చేసుకొని లాగుతాం. సర్జన్స్ నాట్. సెకండ్ స్టెప్ నార్మల్. ది 10th మెథడ్, ఈ ఏళ్ళతో పట్టుకొని ఇలా పెట్టుకొని ఈ బొట్టేలతో ఇట్లా లాక్కొని చేయగానే ఏ లోతులకు పోయి బొట్టేలతో ఇట్లా లాక్కొని ఈ ఏళ్ళతో జరిపాం. సెకండ్ స్టెప్ బొట్టెల లోపలికి రావాలి, బొట్టెలతో అవతలకి నెట్టుకోవాలి దాన్ని. రీఫ్ నాట్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.